దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు అష్టవసువులు. ఒకసారి వీరు వశిష్ఠుని ఆశ్రమంలోని కామధేనువును దొంగిలిస్తారు. ఆ విషయం తెలుసుకున్న మహర్షి వారిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపిస్తాడు. కానీ దొంగతనం చేసిన అష్టమ వసువు భూమిపై దీర్ఘకాలంగా జీవిస్తాడని, దొంగతనానికి సహాయం చేసిన మిగిలిన 7 స్వల్పకాలం మాత్రమే భూమిపై ఉంటారని చెబుతాడు. తమ శాప విమోచనానికి అష్టవసువులు గంగాదేవిని ఆశ్రయిస్తారు. ఆ విధంగా గంగాదేవి మానవకాంతగా శంతనుణ్ణి వివాహమాడుతుంది. తను ఏమి చేసినా ప్రశ్నించవద్దని, అలా ప్రశ్నించిన మరుక్షణం శంతనుణ్ణి విడిచి వెళ్ళిపోతానని షరతు పెట్టి మరీ వివాహం చేసుకుంటుంది. అలా 7 సంతానాన్ని పుట్టిన వెంటనే నదిలో పడేస్తుంది. 8వ సంతానాన్ని కూడా అలాగే చేస్తూ ఉంటే వారిస్తాడు శంతనుడు. ఆ శిశువే దేవవ్రతుడు. శాపానికి గురైన అష్టమ వసువు గంగాదేవికి జన్మించాడు కాబట్టి గాంగేయుడు అని పిలువబడే భీష్ముడు.